హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ వచ్చేసి అనార్కలి ఫ్రాక్ అనేది ఎలా స్టిచ్ చేసుకోవాలి అనేది మనం చూద్దాము. కటింగ్ అయితే ఫస్ట్ ఈ వీడియోలో అయితే చూపిస్తానండి. స్టిచ్చింగ్ అనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాము. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. క్రాస్లో అన్నమాట, ఇది స్ట్రైట్గా ఫ్రిల్స్ పెట్టేలాగా కాకుండా అనార్కలి అంటేనే క్రాస్గా వస్తుంది కదా, ఇలా 4 లేయర్స్గా వేసేసుకొని 4 మడతలతోటి ఇట్లా కోన్ షేప్ లాగా పెట్టేసుకోవాలి మడత అనేది. ఇప్పుడు మనము నడుము వచ్చేసి 34 ఇంచులు 4 భాగాలు చేసేసుకొని 8.5 ఇంచులకి మనం ఇక్కడ మార్కింగ్ అనేది చేసేసుకోవాలి. చూడండి ఇలాగన్నమాట. ఇది కూడా మనం 8.5 ఇంచులకి ఒక మార్కింగ్ చేసేసుకున్న తర్వాత ఇక్కడి నుంచి ఇలాగా ఈ కార్నర్ నుంచి ఎంత హైట్ వచ్చిందనే చూసుకోవాలి. 11 ఇంచెస్కి వచ్చింది. దీన్ని మార్కింగ్ చేయకూడలేదు, పెట్టేసి చూపించు. ఇలాగన్నమాట మనకి ఇలా జరిపేసుకుంటూ టేప్ని ఇట్లా మార్కింగ్ చేసేసుకుంటూ వెళ్ళటమే. ఇక్కడ అనేది కదిలించుకోకుండా మనకి ఇది కరెక్ట్గా ఇట్లా వంపు షేప్లో వచ్చేలాగా అనేది మార్కింగ్ చేసుకోవాలి. హైట్ వచ్చేసి 33 ఇంచులు అనమాట. 33 ఇంచులకి మార్కింగ్ చేయాలి. చూడండి నా స్టూడెంట్ తను ఇప్పుడు మార్కింగ్ చేస్తూ ఉంది. ఇదైతే తనే కుట్టబోతుంది. ఇలాగనమాట. ఈ నడుము దగ్గర అనేది చిన్నగా కొంచెం అడ్జస్ట్ చేసుకుంటూ ఇలా 32 ఇంచులకి కంప్లీట్గా మొత్తం రౌండ్ వచ్చేలాగా అయితే మనం మార్కింగ్ చేసుకోవాలి. టేప్ను అనేది ఇక్కడ కొద్దిగా అడ్జస్ట్ చేసుకోండి. చూడండి ఇలా చేసుకుంటూ ఇలాగనమాట. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. క్రాస్లో వస్తే ఎలా కట్ చేసుకోవాలి అని టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదండి. చూడండి 33 ఇంచులకి కరెక్ట్గా మనము మార్కింగ్ చేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసేసుకున్న తర్వాత ఇది కట్ చేసుకోవాలండి. ఇలాగా మనం ఏదైతే మడత వేసేసుకున్నామో వంపుగా ఇట్లా మార్కింగ్ చేసుకున్న మార్కింగ్ పైనే చేసుకోవాలి. ఈ నడుము లూజ్ అనేది మీది ఎంత ఉంటే అందులో 4 భాగాలు చేసేసుకోవాలన్నమాట ఇక్కడ మార్కింగు. తర్వాత హైట్ వచ్చేసి మీకు ఎంత హైట్ ఉందో, ఎంత కావాలి, ఇంకొంచెం హైట్ కావాలంటే పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. చిన్న పిల్లలైనా ఇదే మెజర్ తోటి మెజర్మెంట్స్ మారుతాయి కానీ ప్రాసెస్ అయితే ఇదే ఉంటుందండి. ఇలా మనం లైన్ వెంట మార్కింగ్ చేసుకున్న లైన్ వెంట కట్ చేసుకోవాలి. ఒకసారి మనం కట్ చేసుకున్న తర్వాత ఇలా మళ్ళీ ఇంకొక ఫోల్డింగ్ వేసుకుంటే ఏమైనా హెచ్చు తగ్గులు ఉన్నాయా లేవా అనేది తెలిసిపోతుంది. చూడండి ఇదైతే కదలదు కాబట్టి క్లాత్ కరెక్ట్గా వచ్చేసింది. కొంచెము కదిలే జార్జెట్ క్లాత్లు అట్లాంటివి అయితే కదులుతాయి కదా, వాటికి కూడా ఇట్లాగా మళ్ళీ ఇంకొక కటింగ్ అయిపోయిన తర్వాత మడతేసేసుకుంటే ఇలాగ లైట్గా హెచ్చు తగ్గులు ఉన్నాయనుకోండి, అవి కొంచెం అడ్జస్ట్ చేసేసుకొని మనము స్టిచ్చింగ్కి వెళ్ళాల్సి వస్తుంది. ఛానల్ని ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని ఫాలో అవ్వండి. ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి వీడియోకి. థ్యాంక్ యూ.